మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఆర్థిక ఇబ్బందులున్న కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 88 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 67 మందికి 50,30,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాని జబ్బులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గుంటూరులో ముస్లింలకు శ్రీభ్రమర టౌన్షిప్స్ తరపున ఉచిత జనాజా వాహనాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అందజేశారు. పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. 5 ఏళ్లలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులపై యాగీ చేయడం విడ్డూరమని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆక్షేపించారు. పంచాయతీల అభివృద్ధిపై ఎవరేం చేశారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్యవైశ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ చెప్పారు. విజయవాడలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 20న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం టికెట్ల విక్రయాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తామని సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. 300, 1000 రూపాయల టికెట్లను ఆన్లైన్తో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయొచ్చన్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, రవినాయుడుతో కలిసి జాతర గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు.